దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. మరి ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు, మరి తండ్రి సమానులు ఇజ్రాయేలయ్య గారికి, అమ్మగారికి కూడా వందనాలు. బాబు సమయాలు కూడా ప్రభు పేరిట వందనాలు. వారిని ప్రభు దీవించునుగాక. ఆమేన్. అలాగనే చేరి వచ్చిన ఈ యవనస్తుల కూడికలో చేరి వచ్చిన మీ అందరికి కూడా దేవుని పేరిట వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. మరి ఇలాగున ఈ యవనస్తుల కూడికను ప్రారంభించి ప్రతి నెల కొనసాగించాలని మరి దైవజనులు, అలాగనే సంఘములో ఉన్న యవన బిడ్డలు ఎంతో ఆశతో, తీర్మానంతో ఈ సేవను ప్రారంభించారు గనుక దేవుడు నిశ్చయముగా ఇది మొదలుకొని ఈ కూడికను ఆశీర్వాదకరంగా చేయునుగాక. రాబోయే రోజుల్లో ఈ కూడికను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి యవనస్తుల కూడికలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో మరి తల్లిగారు ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మగారు ఒక మాట చెప్పారు. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 30వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. సొమ్మసిల్లుతారు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుతారు. యవనస్తులు తప్పక తొట్రిల్లుతారు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని చాలా స్థలాల్లో, చాలా మందిరాల్లో, ప్రతి చోట యవనస్తులు పొరపాటు చేస్తున్నప్పుడు, యవనస్తులు పడిపోతున్నప్పుడు, యవనస్తులు మార్గం దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని వినాలి. ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని యవనస్తులు కాకపోతే ఇంకెవరు పడిపోతారు? బైబిల్లోనే రాసుందిగా, యవనస్తులు పడిపోతారు అని, తొట్టిల్లిపోతారు అని బైబిల్లో రాసి ఉందిగా అని మనం ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని అనుకుంటూ ఉంటాం, లేదా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే దేవుని మరొక వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే, యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో యోధా పత్రిక 24వ వచనం, 24వ వచనాన్ని నోట్ చేసుకోండి. తొట్రిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములలో కలుగును గాక. ఆమేన్. తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడే శక్తిమంతుడైన దేవుడు. వినండి, మనల్ని కాపాడే దేవుడు. మనం తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, నిశ్చయముగా పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడే దేవుడు. ఈ దినమున, ఈ శుభ దినమున దేవుడు ఈ స్థలములో ఉన్న యవన బిడ్డలందరినీ, యవనస్తుల్ని, చేరిన సంఘాన్ని కూడా తొట్టిల్లిపోకుండా కాపాడి ఆయన మహిమ ఎదుట నిలబెట్టునుగాక. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి ఒకసారి. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభువైన యేసు. ఆయన పడిపోలేదు,
ఆయన తొట్టిల్లు పోలేదు. ఆయన్ని నమ్మి, ఆయన్ని విశ్వసించి, ఆయన ఎదుట సాగే మనల్ని కూడా తొట్టిల్లు పోకుండా కాపాడుతూ, పడిపోకుండా కాపాడుతూ, ఆయన మహిమ కలిగిన సింహాసనం ఎదుటికి మనల్ని తీసుకుని వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు యవ్వన వయస్సులో 33.5 సంవత్సరాల వయస్సులో కల్వరి శిలువలో నీ కొరకు, నా కొరకు ఆయన తన యవ్వన రక్తాన్ని ప్రభు మన కొరకు కార్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తం మనల్ని పరిశుద్ధులుగాను, ఆ రక్తం మనల్ని పవిత్రులుగాను, ఆ రక్తం మనల్ని నిష్కలంకులుగాను, నిర్దోషులుగాను, మహిమ కలిగిన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, మచ్చ, ముడత, డాగు, కళంకము మరి అటువంటిది ఏదైనా లేని ఒక మహిమ కలిగిన పరిశుద్ధ సంఘముగా దేవుని ఎదుట నిలబడ్డానికి దేవుడు మన కొరకు రక్తమును కార్చారు. ఆయన యొక్క పవిత్రమైన లేఖనం అనే దేవుని వాక్యాన్ని మన ఎదుట దేవుడు పెట్టారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవ్వనస్తులు తొట్టిల్లిపోతారు, కానీ కింద వచ్చిన యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుతారు? అది నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఈ రాత్రి మీరు వినండి. ఈ రాత్రి దేవుని పిల్లలారా వినండి, దేవుని బిడ్డలారా వినండి. మనము దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తే ఎంతోమంది పడిపోతున్న లోకజనం, ఆ లోకస్తుల మధ్యలో మనల్ని పడిపోని వారిగా చేసి నూతన బలము చేత దేవుడు మనల్ని తన సన్నిధిలో కొనసాగింపు చేయునుగాక. అందుకే ఈ శుభవేళ నేను 3 విషయాలు మీకు తెలియపరచాలని పరిశుద్ధాత్ముడు దేవుని నడిపింపుని బట్టి, ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి నాకు ఇచ్చిన 3 విషయాలు క్లుప్తంగా నేను మీకు తెలియచేస్తాను. చూడండి, మొదటి విషయం కీర్తన 119వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. యవ్వనస్తులు తమ నడతని దేని చేత శుద్ధి చేసుకుంటారు? తమ నడత, తమ ప్రవర్తన, తమ దినచర్య, అనుదిన జీవితంలో జరిగే ప్రయాణం చేసే ప్రయాణాలు కావచ్చు, అనుదినము మనం ప్రవర్తించే ప్రవర్తన కావచ్చు. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని ప్రవర్తన ఎప్పుడు సరిచేయబడి శుద్ధి చేయబడుతుందంటే, ఆ మనిషి తన ప్రవర్తన ఎలా ఉందో తెలియపరుచుకుని ఆ ప్రవర్తన ఏ ప్రవర్తనగా ఉందో అర్థం చేసుకోగలిగితే తమ నడతను శుద్ధి చేసుకోగలరు. వినండి, మన నడత, మనం అనుకుంటాం మన నడక బాగానే ఉందని మనం అనుకుంటాం. కానీ ఒకడు తన ఎదుట తనకు నచ్చిన మార్గాన్ని నడుస్తూ ఉంటాడు, కానీ ఆ మార్గం చివరికి అది మరణానికి తీసుకెళ్తుందని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ఏమండి, సామెతల గ్రంథంలో రాయబడి ప్రతివాడు తనకిష్టమైన మార్గాన్ని నడుస్తున్నారు, ప్రతివాడు తనకిష్టమైన త్రోవల్ని నడుస్తున్నారు అని మనం గుడ్ ఫ్రైడే రోజున దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. మన నడతల్ని సరిచేయడానికే, మన యొక్క ప్రవర్తన సరిచేయడానికే మనము యవనస్తులమైన, వృద్ధులమైన, పిల్లలమైన, యజమానురాలమైన, తల్లులమైన, తండ్రులమైన
ఎవరమైనా సరే ప్రతి వారి నడతను సరిచేసేది దేవుని వాక్యం. ప్రతి వారి నడతను సరిచేసేది దేవుని వాక్యం. అందుకే ప్రతి మనిషి నేను చక్కగా నడుస్తున్నానో లేదో అనేది దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్య ప్రకారముగా మన జీవితాన్ని పోల్చుకుంటే అప్పుడు మన ప్రవర్తన ఎంతవరకు సరిగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక కిరాణా షాపుకు వెళ్ళాం, కేజీ కందిపప్పు అడిగాం. వెంటనే ఆయన లోపల నుంచి కందిపప్పు తీసుకొచ్చి ఒక ఆ తూనికలో, ఆ కాటాలో ఏమండి ఒక పక్క కేజీ రాయి వేస్తాడు, మరొక పక్క ఆ రాయికి సరిపడా కందిపప్పు, మనం అడిగాం కందిపప్పే కదా అడిగాం, కందిపప్పుని వేస్తాడు. ఈ కేజీ రాయి వేసిన పక్క కాట ఆ రెండు తూనికలు సమానంగా వస్తే అప్పుడు కేజీకి సరిపోయిందని దాన్ని ఆపి అప్పుడు పొట్లం కట్టి నీకు ఇస్తాడు. కేజీకి సరిపడ ధనం నీవు ఇస్తావు. ఒకవేళ గనుక నువ్వు చూస్తూనే ఉంటావు, ఒకవేళ గనుక 4 గింజలు తక్కువై కాట గనుక కొంచెం కిందకి, అనగా బరువు రాయి వేసిన తూనికి రాళ్ళు కిందకి ఉండి మనకు రావాల్సిన సరుకు పైకి ఉందనుకో, ఆ సరుకు నువ్వు తీసుకో. వినండి, తీసుకో. సరిపోయిందని పట్టుకెళ్ళమన్నా నువ్వు వెంటనే నీ కళ్ళు కనిపించట్లేదా? నీ కళ్ళు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు, నా కళ్ళు అయితే కనిపిస్తున్నాయి. కేజీ కందిపప్పు అడిగితే నువ్వు ఎంత ఇచ్చావు? ఇంకా 25 గ్రాములు తక్కువ కనిపిస్తుంది, తెలుస్తలేదు నీకు అని ప్రశ్నిస్తావు. ఈ రోజున ప్రియులారా, అదేవిధంగా ఒక పక్కన మన ప్రవర్తన వేయండి, ఒక పక్కన దేవుని వాక్యాన్ని వేయండి. ఒక పక్కన ప్రవర్తన వేయండి, మన ప్రవర్తన అంతా వేయండి, ఒక పక్క దేవుని వాక్యాన్ని వేయండి. అప్పుడు నీవెక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ నీ జీవితం ఇంకా శుద్ధిపరచుకోవాలో, ఎక్కడ నీ జీవితం ఇంకా పరిశుద్ధపరచుకోవాలో, ఇంకా దేవుని వాక్యానికి అనుకూలమైన ప్రవర్తన నీ పాదములకు లేదో, దేవునికి వాక్యానికి అనుకూలమైన మాట నీ నోటికి లేదో, దేవుని వాక్యానికి అనుకూలమైన చర్య ఇంకా నీ జీవితంలో లేదో, ఈ వాక్యం నిన్ను తేటగా సూటిగా నిన్ను ప్రశ్నిస్తుంది. అందుకే ఈ రోజున యవ్వనస్తులే కాదు, ఎవరి నడతైనా సరే, ఎవరి ప్రవర్తైనా సరే సరిచేయబడాలి అంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు నీకు అనుగ్రహించిన దేవుని వాక్యాన్ని బట్టే సాధ్యమవుతుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్ని మనం చదువుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్ని మనం చదువుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నీవు ఉండుము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ సంగతులు వారికి ఆజ్ఞాపించుము. తిమోతి, పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ, తిమోతి ఈ సంగతులు వారికి ఆజ్ఞాపించుము. ఎవరికి? నీ సంఘములో ఉన్న యవ్వనస్తులకు ఆజ్ఞాపించుము. నీ సంఘములో ఉన్న యవ్వన జనాంగానికి ఆజ్ఞాపించుము. ఎలాగునంటే మాటలోను, చదువు తల్లి, మాటలోను
మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు మాదిరిగా ఉండుము. ఈ విషయాల్లో నిన్నెవడు తృణీకరించకుండగా నువ్వు జాగ్రత్త పడుము. ఏమండి, ఈ విషయాల్లో నిన్నెవ్వడు తృణీకరించకూడదు. నీ యవ్వనమును బట్టి, నీ యవ్వన వయస్సులో నువ్వు మాట్లాడే మాటలను బట్టి, నీ యవ్వన వయస్సులో నువ్వు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, నీ యవ్వన వయస్సులో నువ్వు చూపించే ప్రేమను బట్టి, నీ యవ్వన వయస్సులో నువ్వు చూపించే విశ్వాసాన్ని బట్టి, నీ యవ్వన వయస్సులో నువ్వు చూపించే పవిత్ర జీవితాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించకూడదు. 5 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్పండి? 5 విషయాలు. సంఘములో ఉన్న యవనస్తులారా, నా యొక్క యవన స్త్రీలారా, తల్లులారా, తండ్రులారా, ఎవరికైనా సరే మన జీవితాలని, ప్రవర్తనని సరిచేసేది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకుంటూ ఉంటే, ఈ వాక్యాన్ని బట్టి మనం చూసుకుంటూ ఉంటే ఎవడూ మనల్ని ఎప్పుడూ తృణీకరించడు, ఎప్పుడూ ఎవడూ మనల్ని కొట్టివేయడు. ఇతుకు మాటలో ఒకవేళ దేవుని వాక్యాన్ని బట్టి నీ మాట ఉందనుకో, నిన్నెవరూ నీ మాట మీద తప్పు మోపరు. దేవుని వాక్యాన్ని బట్టి నీ ప్రవర్తన సరిచేయబడి, దేవుని వాక్యాన్ని బట్టి నీ ప్రవర్తన కొనసాగుతుందనుకో, ఎవరు నీ మీద వేలు పెట్టి చూపించలేరు. ఒకవేళ ఎవరు కూడా నువ్వు చూపించే ప్రేమ, ఎవరుడా నువ్వు చూపించే ప్రేమ అనగా సంఘములో ఉండవలసింది పవిత్రమైన, స్వార్థము లేని, యథార్థమైన ప్రేమ, కల్మషం లేని నిష్కపటమైన ప్రేమ. ఈ ప్రేమలో ఎవరు కూడా నిన్ను వేలు పెట్టి నిన్ను తృణీకరించేటట్టుగా నువ్వు అవకాశాన్ని ఇవ్వకు. అంత మాత్రమే కాదు, యవ్వన వయసులో మంచి విశ్వాసం, అంత మాత్రమే కాదు, యవ్వన వయసులో మంచి పవిత్రత నువ్వు కలిగిన వారిగా ఉండాలి. ఎవ్వడు నిన్ను ఈ విషయాల్లో తృణీకరించకూడదు, నిన్ను కొట్టివేయకూడదు, నీ జీవితాన్ని ఎవరు కూడా హేళనగా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం నీ జీవితాన్ని సరిచేసి, నీ ప్రవర్తన సరిచేసి, నేనేం చేస్తుంది, నీ నడతలను ఏం చేస్తుంది, దేవుని వాక్యం శుద్ధిపరుస్తుంది. అందుకే ప్రియులారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా పోల్చుకుంటూ ఉండాలి. ఇంతకాలం జీవిస్తున్నాను, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నానా? ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి నడవగలుగుతున్నానా? ఇంతకాలం పరిచయంలో సాగుతున్నాను, ప్రేమించే ప్రేమ విషయాల్లో లోపం కనబడుతుందా? ఇంతకాలం చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, నా చేతులు పవిత్రమైన చేతులేనా? ఏమండి, ఇలాగను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉండాలంటే నీ ప్రవర్తన దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము దేవుని వాక్యం వలన మన జీవితాలను సరి చేసుకుని దేవుడు చెప్పినట్లుగా మన యొక్క ప్రవర్తన, యవ్వన కాలములో మన ప్రవర్తనని ప్రియులారా చక్కదిద్దుకునే మనుషులుగా మారుతాం. దేవుని వాక్యమే మనతో మాట్లాడాలి, దేవుని వాక్యమే మన జీవితాలను దర్శించాలి. అందుకే మనమంటండి మాటలో కానీ, పవిత్రతలో కానీ, విశ్వాసములో కానీ, ప్రేమలో కానీ ఏమండి విశ్వాసులకు మాదిరిగా మారాలి. ఎవరికి? మరొక విశ్వాసికి. 1, ఎవడో నీ మీద తప్పు మాపకూడదు. 2, మాదిరిగా మారాలి. మరొక మనిషిని చూసి, మరొక యవ్వనస్తుని చూసి, మరొక యవ్వన బిడ్డని చూసి, మరొక సహోదరుని చూసి, మరొక సహోదరుని చూసి ప్రియులారా అలాగను జీవించాలి అని ప్రియులారా ఏం చేయాలంటే మాదిరిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒకరోజు ఏదో ఒక మందిరంలో మీటింగ్కి వెళ్ళాను, ఏదో కార్యక్రమంలో మీటింగ్కి వెళితే ఒక ఆయన నన్ను దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ పిల్లవాడిని ఉంటాడు, పిల్లవాడిని తీసుకొచ్చాడు. అన్నయ్య మంచి బిజీగా ఉన్నాను ఆ రోజున. అన్నయ్య అన్నాడు. ఎక్కువ నన్ను అన్నయ్య అంటారు అంతా. ఏంటి తమ్ముడు అంటే, అన్న బాబు అన్న అన్నాడు. చాలా సంతోషం అన్న, ఎప్పుడైంది పెళ్ళి?
అర్థమైందని, ఎప్పుడైంది పెళ్ళి బాబు అని ఇలా చాలా కాలం అయింది కలిసి అడుగుతున్నాడు. అంత ప్రియరా అన్న వివాహానికి చెప్దాం అనుకున్నాను, మీరు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు, బిజీగా తిరుగుతున్నారు, కుదరలేదన్నా. సరే పోన్లే మంచిదేనన్నా, నా పరిచయం బిజీగా ఉంది కనుక చెప్పకపోతే పర్వాలేదులే అన్నాను. అన్న ఈ బాబు పేరేంటో తెలుసా అన్నాడు. ఏం పేరు అన్నాను. ఏం పేరంటే అచ్చ మీ పేరేనన్నా అన్నాడు. వినండి, మీ పేరేనన్నా అన్నాడు. నా పేరేంట్రా బాబు, నా పేరేంటి, నా పేరు ఎందుకు పెట్టాలి అని అడిగాను. లేదన్నా, మీరు మా ఎదుట ఇంచుమించుగా ప్రభువుని నమ్మిన రోజు నుంచి ఈ రోజు వరకు మా ఎదుట, మా కనుల ఎదుట మీరు ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ చక్కటి సేవా మార్గంలో మా కనుల ఎదుట ఉన్నారు. ఆ రోజుల్లో మిమ్మల్ని చూసిన వైరాగ్యం మాకు, ఆ రోజుల్లో మీరు చేసిన సేవ పరిచర్య, యవ్వన వయస్సులో మీరు వైరాగ్యం కలిగి సేవ చేస్తూ ఉంటే, సేవకులను వెంబడిస్తూ పరిచర్య చేస్తూ అహర్నిశలు దేవుని మందిరాన్ని పట్టుకుని ఉంటే, ఆ రోజు నేను అనుకున్నాను, నాకు ఒకవేళ మగబిడ్డ పుడితే అన్న పేరే పెట్టాలి అనుకున్నాను. అర్థమైందండి, అన్న పేరే పెట్టాలి అనుకున్నాను అని ఆ పేరు పెట్టాలని చూపిస్తున్నాడండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, ఆ రోజు నుంచి మళ్ళీ ఆ అబ్బాయి నేను కలవలేదు ఏమండి. కానీ నేను చెప్తున్న విషయం చూడండి, ఎప్పుడో ఆయన నేను నడుస్తున్న జీవితాన్ని చూసి, మాదిరిని చూసి, ఏమండి కొనసాగుతున్న విధానాన్ని చూసి, నాకే ఒక మగబిడ్డ పుడితే ఇటువంటి అన్న లాంటి పేరు పెట్టుకోవాలి, అన్న పేరే పెట్టాలి అని ప్రియులరా ఈ రోజున అదే పేరు పెట్టుకున్నాడు ఆ అబ్బాయి, అదే పేరు పెట్టుకున్నాడు ఆ కొడుక్కి తండ్రి. నాతో చెప్తుంటే నా ప్రాణం నీరైపోయిందండి. ఎందుకంటే మన మంచి మన ద్వారా సమాజంలోకి వెళ్ళింది అనుకోండి, ఆ మంచి ఎప్పుడూ నిలిచిపోద్ది సమాజంలో. అదే మన ద్వారా చెడు సమాజంలోకి, సంఘంలోకి వెళ్ళింది అనుకోండి, ఎప్పటికైనా అది సంఘంలో నిలిచిపోతుంది. బాగా వినండి, అందుకే ఎవ్వరికి నువ్వు అవకాశం ఇవ్వద్దు, ఏ ఒక్కరికి నిన్ను తృణీకరించే అవకాశం ఇవ్వద్దు. నిన్ను చూసి మాదిరిగా, నిన్ను చూసి ఒక పోలికగా, నిన్ను చూసి ఒక రోల్ మోడల్గా పెట్టుకుని భక్తి చేయాలి. అలాగున నీ జీవితాన్ని కొనసాగించమని చెప్పు, నా యవనస్తులకు చెప్పు, నా సంఘానికి చెప్పు అని తిమోతికి పౌలు చెప్తూ ఉన్నారు. ప్రియులు మీరు వినండి, ఒక మాదిరిగా బ్రతికే జీవితం నా యవ్వనుడా, నా తమ్ముడా, నా తండ్రి, నా సహోదరుడా మనకుందా? ఎదుటి వ్యక్తులు మనల్ని చూసి అలాగనే భక్తి చెయ్యాలరా, ఆయనలాగే భక్తి చేయాలరా, ఆ అక్కలాగే భక్తి చేయాలరా, ఆ తల్లిలాగే భక్తి చేయాలరా అని ఒక చక్కటి పిల్లరా మాదిరి కలిగిన జీవితాన్ని జీవించగలవా ఈ రోజున? బాగా వినండి, నీవు మాదిరిగా బ్రతకాలి. సంఘంలో నీ సేవకులకు మాదిరిగా బ్రతకాలి, నీ చుట్టుపక్కల ఉన్నవారికి మాదిరిగా బ్రతకాలి. నీ వెనక వస్తున్న కొత్తగా ప్రభువుని నమ్ముకుంటున్న వారికి, రాబోయే తరాల వారికి నీ జీవితం ఒక మాదిరిగా ఉండాలి. ఆ బిడ్డ పేరు పెట్టుకున్నాడు ఏమండి ప్రియరా, నాకేమి సంబంధం లేదు, ఆయన అనుకున్నాడు పెట్టుకున్నాడు అంతే. రాబోయే రోజుల్లో ప్రియరా ఆయన అంటూ ఉంటాడు, రై నువ్వు అన్నలాగా సేవకుడు అవ్వాలి, అన్నలాగా పరిచయం చేయాలి, అన్నలాగా దైవజనుడి దగ్గర ఉండాలి, అన్నలాగా సేవను ఆనుకుని ఉండాలి అని ఆ తండ్రి బోధించినా చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఒక పరిశుద్ధ జీవితాన్ని, ఒక మాదిరికరమైన జీవితాన్ని చూసిన ఆయన, అందుకే పౌలు ఏమన్నారు, నేను ప్రభుని పోలి నడుస్తూ ఉన్నాను. ఏమన్నారు? ప్రభుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి, నన్ను పోలి నడవండి అని ఆయన అన్నారు. ఈ రాత్రి ప్రియులారా మనం బాగా వినాలి, దేవుని సన్నిధిలో మనల్ని పోలి నడిచే దేవుని పిల్లలు మన వెనకాల రాబోతున్నారో కొట్టు గట్టిగా చప్పట్లు కూడా దేవుని సన్నిధిలో వారికి మాదిరిగా బ్రతకాలి, నువ్వు వారికి మాదిరిగా జీవించాలి, నువ్వు రాబోయే తరాలకు మాదిరిగా ఉండాలి, నువ్వు అటువంటి జీవితాన్ని జీవించాలి. ఈ యవనస్తుల కూడిక రోజున ప్రభువు నాకు ఇచ్చిన ఉపదేశాన్ని మీద నేను పెడుతూ ఉన్నాను. ఏమండి, దేవుని వాక్యం అంట మన ప్రవర్తన సరిచేస్తుంది. అందుకే ఒక వాక్యాన్ని పేతురు పత్రిక, మొదటి యోహాను పత్రిక, పేతురు కాదు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 17 వరకు ఉన్న వచనాల్ని త్వరితగతిని మనం త్వరగా
మనం చదువుకుందాం. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. దొరికిందా? అందరికి దొరికిందా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13 నుండి ఉన్న వచనాలు చదువుకుంటున్నాం. చదవండి. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నది గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. ఈ 4 వచనాల్ని మీరు రోజు చదువుకోండి, ప్రతిరోజు చదువుకోండి. పిల్లరా, ఇక్కడ వ్రాస్తున్న మాటల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియచేస్తాను. 13వ వచనంలో మీరు దుష్టుని, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఈ 4 వచనాల్లో తండ్రులకు చెప్తూ ఉన్నాడు. వినండి, యోహాను తండ్రులకు చెప్తున్నాడు, తండ్రులారా అని అన్నాడు. రెండోది చిన్నపిల్లలారా అని అన్నాడు. మూడోది యవనస్తులారా అని అన్నాడు. వినండి, తండ్రులతో చెప్తున్నది ఒకే వాక్యం, చిన్నపిల్లలతో చెప్తున్నది ఒకే వాక్యం, యవనస్తులతో చెప్తున్నది ఒకే వాక్యం. వాక్యం అనేది అందరికీ ఒక్కటే, కానీ పేరును బట్టి, సందర్భాన్ని బట్టి వాక్యాన్ని విరివిరిగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఎవరికైనా ఒకే వాక్యం, ఎవరికి చెప్పాలన్నా బైబిల్ తీయాల్సిందే. స్త్రీలకు చెప్పాలన్నా బైబిల్ తీయాలి, పురుషులకు చెప్పాలన్నా బైబిల్ తీయాలి, యవనస్తులకు చెప్పాలన్నా బైబిల్ తీయాలి, చిన్నపిల్లలకు చెప్పాలన్నా బైబిల్ తీయాలి. ఏమండి, స్త్రీల కూడికైనా బైబిల్ తీయాలి, పురుషుల కూడికైనా బైబిల్ తీయాలి, ఆరాధన అయినా బైబిల్ తీయాలి, ఉపవాస ప్రార్థన అయినా అన్ని విషయాలకి దేవుని వాక్యమే. అందుకే సందర్భాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని మార్చి మార్చి ధ్యానం చేస్తూ ఉంటాం. చూడండి, ఈ ముగ్గురికి తండ్రులారా, చిన్నపిల్లలారా, యవనస్తులారా. ఏమండి, తండ్రులేమో ఆది నుండి ఉన్నవాడిని ఎరిగిన వారంటే, పిల్లలేమో లోకములో ఉన్న వాటిని పాపములు క్షమించబడి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను అని పిల్లలకి మీరు పాపమును జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. యవనస్తులను చూస్తూ ఉంటే, ప్రియరా, దుష్టుని మీరు జయించి ఉన్నారు. ఏమండి, యవనస్తులు ఏం జయించారట? దుష్టుని జయించి ఉన్నారు. నా సబ్జెక్ట్ అలా యవనస్తుల కొరకు చెప్తున్నాను అంతే. చూడండి, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎప్పుడు దుష్టుని జయించి ఉన్నారన్న వచనాన్ని మనం చదువుకోవాలి అంటే, ఇక్కడ ప్రియులారా, ఒకటి మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఏమండి, మీరు బలవంతులు. ఒకటి మీరు దుష్టుని జయించి ఉన్నారు, 2 మీరు బలవంతులు, 3 దేవుని వాక్యం మీ యందు నిలుస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం ఎవరి యందు నిలుస్తుందో వారు బలవంతులు అవుతారు. కింద నుంచి పైకి వెళ్ళగలిగితే దేవుని వాక్యం ఎవరిలో నిలుచుంటుందో వారి బలవంతులు. దేవుని వాక్యాన్ని ఎవరైతే తమ హృదయాల్లో నిలుపుచుకుని బలవంతులుగా మారుతారో ఆ బలవంతులు దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని జయించగలరు. కొట్టొచ్చుగా గట్టిగా చప్పట్లు. ఆమేన్. ఎవరిలో దేవుని వాక్యం ఉంటుందో ఆ వాక్యం ఉన్న వాళ్ళు, ఎవరిలో దేవుని వాక్యం నిలుస్తుందో వారు బలవంతులుగా మారుతారు. దేవుని వాక్యం ఎవరిలో నిలవదో వాళ్ళు బలహీనులు. ఈరోజు వినండి,
దేవుని వాక్యం ఎవరిలో నిలుస్తుందో వాళ్ళు బలవంతులుగా మారుతారు. ఎందుకంటే నా యందు ఎవరు నిలిచి ఉంటారో నేను వారి యందుని నిలిచి ఉంటానని చెప్పిన దేవుడు. వాక్యం ఎవరిలో నిలుస్తుందో వాక్యమే యేసు, యేసయ్యే వాక్యం. అందుకే వాక్యం ఎవరిలో నిలుస్తుందో ఆ వారిలో యేసయ్య నిలుస్తున్నాడు. యేసయ్య ఎవరిలో నిలుస్తున్నాడో వాళ్ళు బలవంతులుగా మారుతున్నారు. ఈ బలవంతులైన వాళ్ళు ఎవరిని జయించాలి? బలవంతులైన యవనస్తులు ఎవరిని జయించాలి? ఈ లోకములో ఉన్న దుష్టుని జయించాలి. ఏమండి, తోటి స్నేహితులతో, తోటి బంధువులతో, ఇంటి పొరుగు వాళ్ళతో మనం యుద్ధాలు పెట్టుకోవడం కాదు. మన యుద్ధం ఎవరితోటి చెప్పండి? మన యుద్ధం అమ్మా యెహోవాతో అంటున్నారు. ఎవరికి? మన యుద్ధం ఎవరితోటి? దుష్టునితో. ఏమండి, ఏలయనగా మనం పోరాడునది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనం పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ. ఏమండి, అదే మనం 10వ వచనం కూడా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఇక్కడ ఏలయనగా మీ నడుములకు సత్యం అనే దట్టి కట్టుకుని నీతి అనే మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడుని తొడుక్కుని నిలబడండి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలును పట్టుకునండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తి గలవారగుతారు. మరియు రక్షణను శిరస్త్రాణము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు దుష్టుని జయించాలంటే ఏ ఖడ్గం కావాలి? దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఆయన సన్నిధిలో వాక్యం ద్వారా బలవంతులుగా మారితే ప్రియులారా ఏం చేస్తాం తెలుసా? మనము దుష్టుని అగ్ని బాణాలు, ఈ మాటల్లో 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి విశ్వాసం అనే డాలు చేత పట్టుకుంటే దానితో దుష్టుని అగ్ని బాణాలని ఆర్పొచ్చు. రెండోది ప్రియులారా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుంటే దుష్టుడు సాతానుడు వేసే ప్రతి బాణాన్ని వాక్యము ద్వారా, వాడు వేసే ప్రతి అగ్ని బాణము కూడా వాక్యము ద్వారా మన మీద సాతాను తంత్రములన్నీ కూడా ప్రియులారా అవి తొలగిపోవాలంటే నిలిచి ఉండే దేవుని వాక్యం ద్వారానే మనము జయించగలం. యేసు ప్రభు 40 రోజులు శ్రమలు పొందినట్లు మనం గత పండుగలో చూసాం. ఆఖరి దినమునైన ఆకలి కొన్నాడుగా. కొంటే సాతాను చేంజ్ చేసింది, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమంది. ఏమంటే ఆయన తినలేడా? రొట్టెలుగా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఎందుకంటే చేపల్ని 2 రొట్టెల్ని 5,000 మంది పంచిన దేవుడు ఈ 2 రొట్టెలు తీసుకుని ఈ 2 రాత్రులు తీసుకుని రొట్టెలుగా మార్చుకోలేడా? మార్చుకోగలడు. కానీ ఒకే మాట చెప్పాడు సాతానుతో, సాతానా, మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని వాక్యం వల్ల బ్రతుకుతాడు. చూడండి ఎక్కడ ఉపయోగించాడు దేవుడు వాక్యాన్ని? సాతాను ఎదుట ఉపయోగించాడు దేవుని వాక్యాన్ని. తర్వాత ఏమండి, నువ్వు నాకు నమస్కరించు, ఈ లోకంలో ఉన్న అన్ని నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు సాతానుడు. ప్రభు ఏమన్నారు? నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కాలి, ఇంకెవరికి నమస్కరించకూడదు. చూసారు ఎక్కడ ఉపయోగించాడో వాక్యం చూడండి. 3 దేవాలయం శిఖరానికి తీసుకెళ్ళి కింద కురికే దేవదూతలు వస్తారుగా నిన్ను పట్టుకుంటానికి, నీ దేవుడు ఆజ్ఞాపిస్తాడు అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నీ దేవుడైన యెహోవాని శోధింపకూడదు. ఏమండి, శోధింపకూడదని దేవుని వాక్యాన్ని ఉపయోగించారు.
సాతాను వేసే అగ్ని బాణాలు ఆర్పాలంటే ఒకటి, దేవుని పట్ల నీకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. యవ్వనస్తుల్లో బాగా విశ్వాసంతో నింపబడాలి. తరువాత దేవుని వాక్యం చేత నింపబడాలి. దేవుని వాక్యం చేత నింపబడితే అప్పుడు దేవుడు ప్రిలరా దుష్టుడు వేసే, సాతానుడు వేసే దేవుని వాక్యం ద్వారా అగ్ని బాణాలన్నిటినీ, దుష్టుడు విసిరే పన్నాగాలన్నిటి, తంత్రాలన్నిటినీ వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత ఛేదించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందుకే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి, బలవంతులై ఉండండి అని ప్రియులారా ప్రభు పౌలు ఎఫెసీ సంఘానికి సెలవిస్తున్నాడు. అదే యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు, యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకంటే దుష్టుని జయించే శక్తి కలిగిన వాక్యం అనే ఖడ్గం మీలో నిలిచి ఉంది. కొట్టని గట్టిగా చప్పట్లో. ఈ రోజున ప్రియులారా వాక్యాన్ని సంపాదించుకోవాలి, వాక్యములో ఎదగాలి, వాక్యాన్ని మనలో నిలిపించుకోవాలి. వాక్యములో మనం దేవుని సన్నిధిలో ప్రియులారా ఒక బలమైన వాక్యములో బలమైన శక్తిమంతులుగా మారాలి. నీ నోరు తెరిస్తే వాక్యం రావాలి, నీ హృదయాన్ని కోస్తే వాక్యం రావాలి. అప్పుడప్పుడు మన పిల్లలు చూసి అంటూ ఉంటాం, ఏమనంటే పొట్ట కోస్తే అక్షరం ఒక రాదయ్యే వీడికి అంటారా? అక్షరాలు పొట్టలో ఉంటాయా అంటాం కదా. కొంతమందికి ప్రియులారా ఏమవుతుందంటే దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నా దేవుని వాక్యం అర్థం కాదు. అర్థం అవుతుంది, వదిలిపెట్టేస్తారు. ఎందుకు వదిలిపెట్టారో చెప్పనా? మనలో ఎక్కువ లోకం ఉండిపోయింది. ఏముండిపోయింది చెప్పండి? లోకం ఉండిపోయింది. నేను ఒక మాట అంటాను, ఏమనుకోరుగా సీరియల్ చూడలేని స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సినిమాలకు వెళ్ళాలని యవనస్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సరే, ఈరోజు దేవుని వాక్యానికి చోటు ఎక్కడ లేదు. ఎందుకు లేదు తెలుసా? లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించకండి. ఎవరిలో దేవుని వాక్యం నిలబడదంటే లోకాన్ని ప్రేమించే వారిలో దేవుని వాక్యం నిలబడదు. లోకాన్ని ప్రేమించే వారిలో దేవుని వాక్యం నిలబడదు. ఎందుకంటే ఎక్కువ నువ్వు లోకాన్ని ప్రేమించేవనుకో, శరీరాశ, నేత్రాశ, అవన్నీ నిన్ను ఆవరించేస్తాయి, అవన్నీ నీలో నిలిచిపోతాయి. ఏమండి ఇప్పుడు చూడండి, ఎవరిని పిల్లల్ని చూడండి. మొన్న ఒకసారి ఇక్కడ ఇదే స్థలంలో అమ్మగారు వాక్యం చెప్పడానికి వచ్చారు. కూడికి జరుగుతుంటే ఇక్కడ ఒక పక్కన వాకింగ్ జరుగుతుంటే ఆ పక్కన 4 పిల్లలు ఆ గోడ మీద కూర్చుని నలుగురు సెల్ ఫోన్లు పెట్టుకుంటారు. ఇక్కడ వాకింగ్ జరుగుతూనే ఉంది, 4 సెల్ ఫోన్ పెట్టుకుని, పైగా మీటింగ్కి వచ్చిన వాళ్ళే, ప్రార్థనకు వచ్చిన వాళ్ళే. ఈరోజున చూడండి, లోకం ఎక్కువ దైవత్వంలో దేవుని సన్నిధిలో ఉన్నా సరే లోకానికి గౌరవం ఇస్తున్నాం, లోకానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నాం, లోకాన్ని మనలో తెచ్చుకుంటున్నాం. కానీ మనలో నిలిచి మనలో ఒక బలమైన కార్యాలు చేసి లోకనాథుడైన అపవాది సాతాను యొక్క వాడిని జయించే ఆత్మ ఖడ్గం అనే వాక్యాన్ని ధరించుకోలేకపోతున్నాం. ఎందుకు ఈరోజు పడిపోతున్న మాట కామన్ వరడు కాదు. కామన్ వరడు కాదు. నిన్న ఏదో ఒక పోస్ట్ వచ్చింది, ఏదో ఒక ఫోటో పంపించారు. ఒక ఫోటో వస్తే ఆ ఫోటో మీద ఏమండి 4 వ్యక్తులు నిలబడ్డారు. 4 వ్యక్తులు ఉన్నారు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద నలుగురు 2 కొమ్మల మీద 4 ఎక్కారు, 2 ఎక్కారు. ఒక కొమ్మ మీద 2 ఎక్కారు, ఇంకో కొమ్మ మీద 2 ఎక్కారు. వినండి, ఒక ఆయన చేతిలో కత్తి లేదు, గొడ్డలు లేదు, అలాగే కూర్చున్నాడు అతను. కానీ దాని పక్కన కూర్చున్న అతని చేతుల్లో గొడ్డలు ఉంది. ఆ గొడ్డలతో ఏం చేస్తున్నాడు తెలుసా? గొడ్డలు లేకుండా కొమ్మ చివరిని కూర్చున్నాడు చూడండి, ఆ కొమ్మ నరుగుతున్నాడు. ఆడు కొమ్మ నరుగుతున్నాడు. ఈ యువతల కొమ్మ నరుగుతున్నవాడి చేతుల్లో గొడ్డలు ఉందిగా. ఇతను కూర్చున్న కొమ్మని యువతల కొమ్మ మీద కూర్చున్నవాడు ఈ కొమ్మ నరుగుతున్నాడు.
అర్థమైంది? ఇప్పుడు కొమ్మను నరుకుతున్నాడు. ఇక ముగ్గురు అయ్యారు. ఇక చివరిన ఉన్నాడు చూశారు. అతను ఏం చేస్తున్నాడంటే గొడ్డలు పట్టుకుని ఆడు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు. వాడు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు. ఈ ముగ్గురులో ఎవరు మూర్ఖులు అని ఒక టైటిల్ పెట్టి అడిగారు వాళ్ళు. మా పిల్లలకి జ్ఞానం వద్దని నిన్న ఇక్కడ మీటింగ్కి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు ముగ్గురికి ఇచ్చాను, అమ్మగారికి, పిల్లలకి, అందరికీ ఇచ్చి, ఇందులో ఎవరు మూర్ఖుడు చెప్పండి అమ్మా అన్నాను. చెప్పండి అమ్మ అంటే ఒకరిని చెప్పారు, ఒకరిని చెప్పారు. ఎందుకు సరైన ఆన్సర్ రాలేదు. వాళ్ళు చెప్తే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, కానీ చెప్పలేదు. అప్పుడు నేను తీసుకుని అప్పుడు నేను చెప్పాను, ఇందులో ఎవడు మూర్ఖుడో తెలుసా? వాడు కూర్చున్న కొమ్మని వాడే నరుకున్నాడు చూడండి, వాడే మూర్ఖుడు. బైబిల్లో ఏం రాయబడి ఉంది? మూర్ఖురాలు తన ఇల్లు తన చేతులతో ఏం చేస్తుంది? తన చేతులతో తను ఓడబెరుక్కుంటుంది. మూర్ఖుడు తన ఇంటిని తన చేతులతో తానే ఓడబెరుక్కుంటాడు. మూర్ఖుడు తన చేతులతో తానే తన పరిశుద్ధ జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు, కూల్చేసుకుంటున్నాడు. మూర్ఖురాలు తన చేతులతో తానే తన పవిత్ర జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కూలగొట్టేసుకుంటున్నాడు. అమ్మ డాడీ వాక్యంతో కొట్టావా మమ్మల్ని అంటున్నారు వాళ్ళు. మరి నిజమే కదా. మన జీవితంలో ఎప్పుడైనా పని చేయవలసింది ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే ప్రియులారా. అందుకే ఆ వాక్యం, ఆ ఖడ్గం నీ చేతులకు వస్తే నువ్వేం చేస్తావు? దుష్టుని జయిస్తావు. ఆ వాక్యం నీ చేతుల్లోకి వస్తే లోక సంబంధమైన దుష్టుడు ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో సమస్యలు నీ మీదకు తీసుకొస్తూ ఉన్నాడు. నీవు వాటిని జయిస్తావు, దుష్టుని జయిస్తావు వాక్యం ద్వారా. అందుకే నా కుమారుడా, నా యవ్వన కుమారుడా, నా యవ్వన కుమార్తె, నా సహోదరి, నా సహోదరుడా, దేవుని వాక్యాన్ని ఎరుగు. ఆ వాక్యం నీలో నిలవాలి, ఆ వాక్యం నీలో నివసించాలి. కృపా సత్య సంపూర్ణుడిగా దిగి వచ్చిన దేవుని వాక్యం నీలో నివసిస్తే నువ్వు ఒక బలవంతుడిగా మారుతావు, ఒక శక్తిమంతుడిగా మారుతావు. ఆ శక్తి ద్వారా అపవాది వేసే అగ్ని బాణాలు, అపవాది తంత్రాలు, అపవాది క్రియలు, అపవాది ఆలోచనలు, లోకములో దుష్టుడు ఎన్ని తంత్రాలు చేస్తున్నాడు వాటన్నిటిని జయించగలిగి నిలబడతావు, జయించి దేవునితో నిలబడతావు. యేసుప్రభు ఏం చెప్పారు? నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారముగా మీరు జయించే వారిని నాలో కూడా నాతో సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుకుంటాను అని చెప్పాడు. ఈ లోకంలో ఓడిపోవడానికి పిలిచాడు దేవుడు మనల్ని, పడిపోవడానికి పిలిచాడు దేవుడు మనల్ని, మన పాపములో మన జీవితాన్ని అప్పగించుకోవడానికి పిలిచాడు దేవుడు మనల్ని, మన జీవితాన్ని కట్టుకోవడానికి, మన జీవితాన్ని పవిత్రులుగా మార్చుకోవడానికి, దేవుని వాక్యం ద్వారా బలవంతులుగా మార్చుకోవడానికి దేవుడు మనల్ని ఈ రోజున నిలబెట్టాడు. ఏమండి, మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీరు నిలుస్తుంది. అందుకే ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. శరీరాశ, నేత్రాశ, జీవపటమ్ములు అన్ని వదిలిపెట్టేయండి. ఇవి దేవుని వలన కలిగినవి కావు. ఎవరి వలన కలిగినవి కాదు? ఈ లోకములో ఉన్నవన్నీ దేవుని వలన కలిగినవి కాదు. వినండి, ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపటమ్మం, శరీర ఆశలను పెంచేది, నేత్రాశలను పెంచేది, పేరు ప్రఖ్యాతలకు పెంచేది, ఈ మూడు దేవుడి వల్ల వచ్చినవి కాదు, ఇవి శాతాని వల్ల వచ్చినాయి. ఈ మూడిటిలో ఎవరు జయించగలరో వారు దుష్టుని జయించినట్టు లెక్క. ఏమండి, 73వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, 25వ వచనమంట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అవసరం లేదు. ఎవరుండగా? దేవుడు మనకుండగా, ప్రభువైన యేసు లోకమును జయింపు చేసే ప్రభు మనకుండగా ఈ లోకములోనిది ఏది కూడా మనకి అవసరం లేదు. ఆమేన్. అందుకే లోకములో ఉన్న వాటి వైపు మనం వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. ప్రియులారా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం త్వరగా.
మీరు క్షయబీజము నుండి మీరు కాక క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని దేవుని వాక్య మూలముగా దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును అయితే వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించిన ఈ వాక్యమే సువార్త. ఈ వాక్యమే వాక్యం ఎల్లప్పుడూ నివసిస్తుందంట. ఈ రోజున ప్రియులారా, ఎల్లప్పుడూ ఉండే వాక్యం కొరకు మనం ప్రయాసపడాలి. ఇక్కడ చూస్తూ ఉంటే మీరు దేవుని వాక్య మూలమైన అక్షయ బీజము నుండి పుట్టినవారు. వినండి, ఈ లోకములో ఉన్న యవ్వనస్తులు పడిపోతారు. ఎందుకు పడిపోతారు? వాళ్ళకి వాక్యం లేదు. వినండి, వాక్యం లేదు. మనం ఏం చేసామంటే లోకములో నుండి వాక్య మూలముగా పుట్టి, ఎలా పుట్టాం మనం? వాక్య మూలముగా పుట్టి. ఇక్కడ చూడండి, చాలామందికి 60 సంవత్సరాల వయసు ఉంది, 20 సంవత్సరాల వయసు ఉంది. 60 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు అమ్మ గర్భంలోంచి పుట్టారు. 20 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు అమ్మ గర్భంలోంచే వచ్చారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ పిల్ల ఎవరి వాళ్ళంటే, నా పిల్లండి, నా కడుపును మోసి నేను కన్నాను అని అంటారు కదా. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరంటే, ఇప్పుడు దేవుని పిల్లలము ఎవరవుతామంటే, దేవుని వాక్య మూలముగా పుట్టిన వారు మాత్రమే దేవుని పిల్లలు. బాగా వినాలి. ఈ రోజున దేవుని వాక్య మూలముగా పుట్టినవారు అంటే అక్షయమైన బీజము నుండి, క్షయమైన బీజం అంటే నాశనం అయిపోయేది, అక్షయమైన బీజం అంటే ఎల్లప్పుడూ ఉండేది. అదే దేవుని వాక్యం. ఈ రోజున మనల్ని పుట్టించేది ఏంటి తెలుసా? దేవుని వాక్యం. ఎలా పుట్టిస్తుంది? మనం ఏ వయసులో ఉన్నా సరే దేవుని వాక్యం మనతో మాట్లాడి, నేను క్రొత్తగా జీవించాలి, నేను క్రొత్తగా ఉండాలి, క్రొత్తగా బ్రతకాలి, ఒక నూతన జన్మించాలి అన్నట్టుగా దేవుని వాక్యం ఏం చేస్తుంది? నిన్ను జన్మింప చేస్తుంది. వినండి, దేవుని వాక్యం జన్మింప చేస్తుంది. నా వయసు ఎంత అన్నది పక్కన పెడితే, నా ఆత్మీయ జీవితం వయసు ఎంత అంటే, నేను ప్రభు దగ్గర దేవుని వాక్యం ద్వారా జన్మించిన వయసు ఎంత అంటే 24 సంవత్సరాలు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 24 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న అయ్యగారు, నేను ఎప్పుడైతే దేవుని వాక్యం నమ్మి దేవునిలోకి వచ్చానో అప్పటి నుంచి నాకు తెలుసు. 24 సంవత్సరాలు నా జీవితం దేవుని వాక్యం. ఇప్పుడు ఎప్పుడు పుట్టాను నేను చెప్పండి? ప్రియులారా, నేను నా యవ్వన వయస్సులో దేవుని మాట నమ్మి, దేవుని మాటను పట్టుకొని, పాపాన్ని వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతారని దేవునిలోకి వచ్చి క్రొత్త జన్మించాం. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యం ద్వారా జన్మిస్తేనే దేవుని పిల్లలం అవుతాం. ఎందుకంటే దేవుని వాక్యం మనలో పాపాన్ని ఒప్పింపు చేసి, దేవుని వాక్యం మనలో ఉన్న ప్రియులారా చెడు ప్రవర్తన ఒప్పింపు చేసి, మాటల్లో క్రియల్లో మన జీవితాన్ని సరిచేసి, దేవుని సన్నిధిలో ఉండాలన్నట్టుగా మన జీవితాన్ని పవిత్రపరిచి తీసుకొస్తుంది. అది అందుకే ఇప్పుడు మీలో బైబిల్లో చాలాసార్లు చిన్నపిల్లలారా అనే మాట ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలంటే చంటి పిల్లలని దాని అర్థం కాదు, చంటి పిల్లలని కాదు, దేవుని వాక్యం మూలంగా క్రొత్తగా జన్మించిన వాళ్ళు. వినండి, దేవుని వాక్యం మూలంగా క్రొత్తగా జన్మించారు. అక్షయమైన దేవుని వాక్యం మనలో క్రియ చేసి, మనం విన్నప్పుడు క్రియ చేసి, నేను పాపాన్ని వదిలిపెడుతున్నాను, ఇక నుంచి పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే నీలో తీర్మానం వస్తుందో అదే ఒక జన్మ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నేను వ్యర్థమైనది చూస్తున్నాను, దాన్ని ఇప్పుడు వదిలిపెట్టాలనిపిస్తుంది నాకు అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అదే ఒక జన్మ. పిల్లలు, దేవుని పిల్లలు ఎవరు అవుతారు? వాక్యము ద్వారా పుట్టిన వాళ్ళు మాత్రమే. శరీర సంబంధంగా మన తల్లిదండ్రులు మనల్ని ఎంత వయసులో కనినా, మనం ఎంత వయసు వచ్చినా మనం దేవుని పిల్లలు అవ్వం. మనం దేవుని వాక్య మూలముగా మాత్రమే మన జీవితాన్ని మార్చుకుని, ప్రవర్తన సరి చేసుకుని, దేవుని వాక్య మూలంగా కట్టుకుంటేనే మనమేమో దేవుని పిల్లలం అవుతాం. అందుకే మనం దేవుని వాక్య మూలముగా జన్మించిన వారిగా
మనము మారాలి. ఈ లోకంలో ఉన్న అందం చందం అంటే యవనస్తులు ఏమండి ఎప్పుడు చూసిన సినిమాలకి, షికారులకి, ఏమండి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి అలంకరించుకుని ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు చూడండి. అందుకే ఏమంటున్నాడు, అందం వాడిపోతుంది. గడ్డి పువ్వు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును గనుక. ప్రభు వాక్యములో ఉన్నవాడు ఎల్లప్పుడూ నిలిచే ఉంటాడు. ఏం చెప్పాడు యోహాను? దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము జీవిస్తుంది. చదివాంగా, దేవుని చిత్తం నెరవేర్చేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. దేవుని సంఘములో దేవుని వాక్యం ద్వారా జీవించిన వాడికి, పుట్టిన వాడికి మరణం లేదు. కానీ లోకాశల్లో బ్రతికిన వాడికి, లోకాశలో జీవించిన వాడికి ప్రియులారా అందం వాడిపోతుంది, శరీరం సన్నగిల్లిపోతుంది, ఆత్మ ప్రియులారా వికసించే ఆత్మను ఆర్పేసుకున్నావు కనుక, లోకంలో తిరిగావు కనుక ఆత్మ కూడా ఒకరోజు అగ్నిపాలు అయిపోతుంది. అందుకే ఈ లోకములో ప్రియులారా అగ్నిని, సర్వశరీరులు గడ్డిని పోలున్నారు కనుక గడ్డి కాలిపోయే జీవితానికి, రాలిపోయే జీవితానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వద్దు. ఎప్పుడు నిలిచే దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్యంలో ఎల్లవేళలా నిలిచే వ్యక్తివైతే దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా నిన్ను ఆయన సన్నిధిలో ప్రియులరా నిలబెట్టుకుంటాడు. మనం యోహాను పత్రికలకు వెళ్ళగలిగితే మరొక అమూల్యమైన దేవుని వాక్యాన్ని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుస్తుంది గనుక వాడు పాపం చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. చాలండి, వినండి ఒకసారి. ఇప్పుడు లోకంలో ఎంతో మంది దేవుని పిల్లలు, అందరినీ దేవుని పిల్లలు అనుకోవద్దు మనం. ఏమండి, పేరు పెట్టిన యోహాను అని పేరు పెట్టుకున్నంత మాత్రం దేవుని పిల్లడు అవడం, జోసఫ్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుని పిల్లడు అవడం, పాల్ రంజిత్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుని పిల్లలు అవడం. ఎప్పుడు దేవుడి పిల్లలు అవుతారు? వాక్య మూలముగా పుట్టి, వాక్య మూలముగా తన జీవితాన్ని సరిచేసుకుని, వాక్య మూలముగా తన బ్రతుకుని కట్టుకున్న వాళ్ళు దేవుని పిల్లలుగా మారుతారు. ఆ దేవుని పిల్లలుగా పుట్టిన వాళ్ళలో ఏం నిలుస్తుందని చెప్పండి? దేవుని బీజం. బీజం అంటే ఏంటి? వాక్యం. బీజం అంటే ఏంటి? వాక్యం. వాక్యం వలనే మనం పుడితే కనుక ఆ పుట్టిన వాళ్ళు పాపం చేయరంటండి. వినాలి, దేవుని వాక్య మూలముగా ఏ యవనస్తుడు పుడతాడో, ఏ యవనస్తురాలు పుడుతుందో, ఏ స్త్రీ పుడుతుందో, ఏ పురుషుడు పుడతాడో, దేవుని వాక్య మూలముగా పుట్టిన వారు పాపం చేయరంటండి. ఎందుకు చేయరు? పాపం లోపడగా రాకుండా దేవుని బీజం లోపడుంది. పాపం లోపడగా రాకుండా దేవుని వాక్యం అనే బీజం లోపడుంది. అందుకే దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయనేరడు. దీనిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని పిల్లలు ఎవరో, వాక్య మూలముగా పుట్టిన దేవుని పిల్లలు ఎవరో, సాతాను మూలముగా జీవిస్తూ, సాతాను ఉచ్చులో ఉండి సాతాను క్రియలు జరిగిస్తూ పాపములో ఉన్న సాతాను పిల్లలు ఎవరో మన కళ్ళకి తేటగా తెలిసిపోతుంది. స్కానింగ్లు అవసరంలా, ఎక్స్రేలు అవసరంలా, సిటీ స్కానింగ్లు తీయ అవసరంలా, ఎంఆర్ఐ స్కానింగ్లు అవసరంలా, టెస్ట్లకి డబ్బులు కూడా ఖర్చు పెట్టడం అవసరంలా. నీ కళ్ళతో తెలిసిపోతారు దేవుని పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు కాని వాళ్ళు ఎవరు. ఎందుకు? నీలో వాక్యం ఉందనుకో, వాక్యం అనే బీజం నిలిచిందనుకో, ఎవరు పాపం చేస్తున్నారో, ఎవరు పాపం చేయట్లేదు. ఎందుకంటే నువ్వు పాపం చేయవు కనుక పాపం చేసేవాడిని పరీక్షిస్తావు. నువ్వు పాపం చేయవు కనుక పాపం చేయకుండా ఉన్నవాడిని గ్రహించగలవు, పాపం చేస్తున్న వాడిని గ్రహించగలవు. ప్రైజ్ ది లార్డ్. దీని మూలముగా దేవుని పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు కాని వారు ఎవరో ఖచ్చితంగా మన కళ్ళకి ఏమవుతారంటండి? తెలుస్తారు. అందుచేత ఈ రాత్రి మనం దేవుని మూలముగా పుట్టిన, దేవుని వాక్యం మూలముగా పుట్టిన పిల్లలుగా మనం అందరము మారుదుముగాక.
కొట్టాలి గట్టిగా. యవనస్తులారా, దేవుని మూలముగా పుట్టిన వారిగా మారి మీరు పాపము చేయకుందురుగాక. ఆమేన్. 2 వాక్యాలు చూపించి ముగిస్తాను. చాలా వాక్యం ఉంది కానీ ప్రభు చిత్తమైతే మరలా ఎప్పుడైనా వస్తే చూద్దాం. 2 వాక్యాలు మటు చూపిస్తాను. 127వ కీర్తన 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణములు వంటివారు, వారితో తన అంబులు పొదిని నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. వినండి, ఇక్కడ యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఎందులో? బలవంతుని చేతిలో, నోట్ చేసుకోండి, బలవంతుని చేతిలో బాణములు వంటివారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. ఏమండి, ఇక్కడ తండ్రి కోసం రాయబడల, కానీ దేవుని వాక్యం వలన మంచి యవ్వన వయసులో మనం పుట్టాలి. వినాలి, దేవుని వాక్యం వలన మంచి యవ్వన వయసులో దేవుని కొరకు మనం పుట్టాలి. ఏమండి, నేను 18 సంవత్సరం వయసులో దేవుని కొరకు నేను నివసించడం మొదలుపెట్టాను. వింటున్నారా? దేవుని కొరకు ఇప్పటి వరకు ఈ చేతులతో ఏమండి ఎన్నో కొన్ని వేల కూడికల్లో పరిచర్య చేశాను. ఎంతోమంది దైవజనుల కింద నేను పరిచర్య చేశాను. బాగా వినండి, సరిగ్గా మంచి యవ్వన వయస్సులో లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో ఉన్న పాపాలని అనుభవిస్తున్న ఆ రోజుల్లో దేవుని దగ్గరికి వచ్చి లోకంలో అన్నీ విడిచిపెట్టి దేవుడి కొరకు నివసించడం మొదలుపెట్టాను. మొదలుపెట్టాను. నా జీవితం అంతా మీ దైవజనులే సాక్ష్యం. ఎందుకంటే ఇక్కడికి నేను చిన్న మందిరం ఉండగా ఆ రోజుల్లో 40 రోజులు ఉపవాసం మీ అయ్యగారు ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో చూద్దామని మొదటిసారి వచ్చాను నేను. తర్వాత మా ఆత్మీయ తండ్రి గారు, వారి ఆత్మీయ తండ్రి గారు ఒక్కరే కనుక వారు తీసుకొచ్చినప్పుడల్లా వస్తూ ఉండేవాడిని. రావడమే కాదు, ఇక్కడ సౌండ్ సిస్టాలు బిగించటం, లైటింగ్లు బిగించటం, ఇక్కడ ప్రియులారా ఎప్పుడు సభలైనా సరే ఇక్కడ పరిచర్య చేయడం, ఆ రోజుల్లో పరిచర్య చేయడం నేను చేస్తూ వచ్చేవాడిని. చూడండి, అలాగున ప్రియులారా ఎదుగుతూ నా జీవితం కొద్ది రోజులకి నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థితికి తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని 100 స్థలాలకు వెళ్ళాను, కొన్ని వేల దేవుని మాటలు చెప్పగలిగాను. నా ప్రియులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, సరైన యవ్వన వయసులో దేవుని కొరకు జన్మించాను నేను, దేవుని కొరకు పుట్టాను నేను. పుడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రియులారా నేను దేవుని కొరకు ఒక బలమైన సాధనంగానే వాడబడుతూ ఉన్నాను. గట్టిగా కొట్టాలి, గట్టిగా చప్పట్లు. దేవుని కొరకు బలమైన సాధనంగానే వాడబడుతున్నానండి ఈ రోజు వరకు. నేను ఆ అనుభవం నేర్చుకున్నాను కనుక నా దగ్గర ఉన్న పిల్లలు ఉన్నారు చూడండి, యవ్వన పిల్లలు. నా దగ్గరికి వచ్చిన ప్రతి యవ్వన పిల్లల్ని ఒక బలమైన సాధనంగా మారుస్తాం. నాతో పాటు కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చారు. నా దగ్గరికి వచ్చిన బిడ్డలు ఒకరు కీబోర్డ్ వాయిస్తారు, ఒకరు ప్యాడ్ వాయిస్తారు, ఒకరు లైవ్ కార్యక్రమం చేస్తున్నారు, ఒకరు సౌండ్ సిస్టమ్ బిగిస్తున్నారు, ఒకరు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నారు, ఒకరు కూడికి నడిపిస్తున్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, ఒకరు ఆరాధన చేస్తున్నారు. వచ్చిన ప్రతి వారు కూడా బలవంతులే, ఎవ్వరు బలహీనులు లేరు. నా ప్రియులారా, నేను నేర్చుకున్నాను, నా దగ్గర ఉన్న పిల్లలు నేర్పిస్తున్నాను. అందుకే ఈ రోజున వీధి ఊరు వెళ్ళి ప్రతిరోజు మీటింగ్లు పెడుతున్నాను. ప్రతిరోజు ఏదో స్థలంలో మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి. జరగని రోజు అంటూ ఉండదు, వెళ్ళని రోజు అంటూ ఉండదు, నేను వాక్యం చెప్పని రోజు అంటూ ఉండదండి ప్రియులారా. ఎందుకంటే ఒక బలవంతుని చేతిలో యవ్వన వయసులో పుట్టాను నేను. యవ్వన వయసులో దేవుని కొరకు పుట్టాను. దేవుడు బలవంతుని చేతిలో బాణముగా మార్చుకున్నాడు దేవుడు. ఆ బాణమును ప్రయోగిస్తున్నాడు దేవుడు. అనేక ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు, అనేక దేశాలకు దేవుడు తీసుకెళ్ళి పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. గత సంవత్సరమే కువైట్ దేశం వెళ్ళి 4 రోజులు దేవుని వాక్యం చెప్పొచ్చాను. గతంలో దుబాయ్ దేశంలో అక్కడ ప్రియులరా అక్కడ కూడా దేవుని పరిచర్యలో ఉండొచ్చాను.
నేను ఎందుకు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని చేతిలో బాణం కనుక దేవుడు ప్రయోగించకుండా ఉండడు. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ రాత్రి యవ్వనస్తుడా, దేవుని కొరకు నువ్వు యవ్వన వయసులో జన్మించగలిగితే, యవ్వన వయసులో పుట్టగలిగితే దేవుడు నీ చేత తన అంబుల పద నింపుకుంటాడు. అంబుల పద అంటే బాణాలు వేసే ఒక నెట్, బాణాలు దాచుకునే ఒక నెట్, అంబులు పొది. ఆయన నిన్ను అలాగా వాడుకుంటూ ఉంటాడు, దాచుకుంటూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు తీయాలో తీస్తాడు, శత్రువుపై గురి నిలుపుతాడు. ఎప్పుడు వాడాలో వాడతాడు, ఎప్పుడు ప్రయోగించాలో ప్రయోగిస్తాడు. ఏమండి, అది స్త్రీలైనా సరే పురుషులైనా సరే దేవుని సన్నిధిలో ఒక బలవంతుని చేతిలో బాణం వలె మారు. దేవుడు వాడుకునే పాత్రగా మార్చబడాలని ఒక ఆశ కలిగి దేవుని కొరకు నిలబడు. యవ్వన కాలమందు నువ్వు పుట్టగలిగితే, యవ్వన కాలమందు వయసు అయిపోయిన తర్వాత ముసలి అయిపోయింది ఏం చేస్తాను చెప్పండి? ఇప్పటికే నేను 24 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను. నేను అనుకుంటాను నా సేవ అయిపోయింది అనుకుంటాను నేను. ఎందుకంటే ఎన్ని చోట్లకు దేవుడు తీసుకెళ్ళాడో, ఎన్ని సంఘాలకు దేవుడు తీసుకెళ్ళాడో. ప్రియులారా, ఎంత పరిచర్య, ఎన్ని వాక్యాలు, ఎన్ని ప్రసంగాలు, ఎంత సేవ దేవుడు నేను వెళ్ళిన సంఘాల్లో చేయించాడు. నేను అనుకుంటాను అయిపోయిందేమో అనుకుంటున్నాను నేను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాను నేను చిన్నవాడిని, అయ్యగారి కన్నా చాలా చిన్నవాడిని, కానీ అడుగుతూ ఉంటాను, అయ్యా చాలయ్యా, పరిగెట్టింది చాలయ్యా, నలిపింది చాలయ్యా, ఇంకా నెమ్మది నీ నాయన, విశ్రాంతి నీ నాయన, నెమ్మదిగా వాడుకో ప్రభు, ఇంకా పరుగు పరిగెట్టిన రోజులు చాలయ్యా అని దేవుని అడుగుతున్నాను ఈ మధ్యలో. అందుకే దేవుడు నెమ్మది పరుస్తున్నాడు. ప్రియరా, ఇక ఈ మధ్యకాలంలో ఒక మైకు పట్టుకోవడం తప్ప వేరే పని అయితే నాకు దేవుడు అప్పగించట్లా. అందరిని బిడ్డలు ఇచ్చేశాడు దేవుడు. అనేక మంది దైవజనులు దేవుడు అప్పగిస్తున్నాడు. అనేక మంది చోట్లకు దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇది నా జీవితం కాదండి, ఇది నా గొప్పతనం కాదండి. యవ్వన వయసులో, సరిగ్గా 18 సంవత్సరాల వయసులో సినిమాలు చేస్తూ సినిమా ఫీల్డ్లో ఉన్న నన్ను దేవుడు తీసుకొచ్చాడు. వాటిని వదిలిపెట్టేశాను. మంచి పాపములో త్రాగుతూ తిరుగుతూ ఉన్న నన్ను దేవుడు తీసుకొచ్చాడు. వాటిని అందరిని వదిలిపెట్టేశాను. లోకం విగ్రహారాధనలో బ్రతుకుతున్న నా జీవితాన్ని దేవుడు పిలిచాడు. వాటిని వదిలిపెట్టేశాను. నా స్నేహితుడు అనుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టేశాను. నేను యవ్వన కాలంలో దేవుని కొరకు పుట్టాను. ఆ పుట్టిన రోజు నుంచి నన్ను పెంచుతున్నాడు దేవుడు, పెంచుతున్నాడు. 10 సంవత్సరాలు దైవజనుల దగ్గర ఆత్మీయ తరఫేది నుంచి పెంచాడు. తర్వాత సేవ ప్రారంభించిన తర్వాత ప్రయోగించడం మొదలుపెట్టాడు. దుష్టుల మీద ప్రయోగం మొదలుపెట్టాడు. శాతాను మీద ప్రయోగం మొదలుపెట్టాడు. నా మీదకి వచ్చిన ప్రతి వారు ఈ రోజు వరకు ఓడిపోయారే తప్ప ఎవరూ గెలవలేదు. మా ఊర్లో మా ప్రాంతంలో నేను చేసే సేవ చాలా అన్యుల మధ్య, కఠినమైన జనుల మధ్య. అయినను ఒకప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా అందరూ వెనక్కి సన్నగిల్లారే తప్ప ప్రియులారా ఎవరు జయం పొందలేదు. కారణం ఏంటంటే యవ్వన వయసులో దేవుని కొరకు ఒక బలమైన బాణంగా మారాను నేను. నన్ను ప్రయోగిస్తున్నాడు దేవుడు, వాడుకుంటున్నాడు దేవుడు, ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. ఈ రోజున ప్రియులారా సాతానుకు అపజయం కలుగుతుంది నా ద్వారా. ఎందుచేతనంటే దేవుడు ప్రయోగిస్తుంటే, దేవుడు వాడుకుంటే, మనం ఆయన చేతుల్లో వాడబడుతూ ఉంటే ఎవరండి మనకు విరోధి? నా యవ్వనస్తుడా, నా యవ్వన సహోదరి, దేవుని కొరకు నిలబడు. నేను ఒక దైవజనుడికి అప్పగించుకుని 10 సంవత్సరాలు దేవుడు పరిచయం చేశాను. ఆయన చెప్పిందల్లా చేసుకుంటూ వచ్చాను. ఆయన వెన్నంటే ఉన్నానండి. రాత్రనక పగలనక దైవజనుని వెంబడించారండి. నా ప్రియులారా, ఆయన కూడా నన్ను ఎదిగించుకుంటూ వచ్చారు. తర్వాత మరొక దైవజనుడు నన్ను లీడ్ చేశారు. ఆయన పిలిచిన చోటకల్లా, నడిపించిన చోటకల్లా, వెళ్ళిన ప్రాంతానికల్లా, వెళ్ళిన ప్రతి చోటకల్లా ఆయన కూడా వెళ్ళాను. ఒక పక్క సేవ, ఒక పక్క నడిపింపు, 2 నా జీవితంలో ఉన్నాయి. ఈ రోజున ప్రియులారా, అదే మీ ఎదుట నన్ను బలవంతునిగా మార్చి నిలబెట్టింది. ఒక మనిషికి మనం చెప్పగలుగుతున్నామంటే, ఒక సంఘానికి చెప్పగలుగుతున్నామంటే, ఒక మనిషి దగ్గర మాదిరిగా నిలబడ్డామంటే దేవుడేనండి మన జీవితాన్ని నిలబెట్టిన దేవుడు. నా యవ్వనస్తులారా, ఇంకా చాలా ఉపదేశం ఉంది. అయినను సమయమైంది కనుక ముగిస్తున్నాను. మీరు దేవుని చేతిలో బలవంతులుగా మారాలి. ఆ కీర్తన 144వ కీర్తన, అది చదువుకుంటే ముగించబడుతుంది. 144వ కీర్తన. మా కుమారులు
వచ్చును 12వ వచనం. రాసుకోండి. కుమారులు మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కుమార్తెలు మా కుమారులు ఏమండి యవ్వన కాలమందు ఎదిగిన మొక్క. ఏ మొక్క చెప్పండి? యవనస్తుడా, ఎదిగిన మొక్క వలె మారాలడు. మా కుమార్తెలు నా సహోదరి నగరుకై చెక్కబడిన మూల కంబములు. ఏమండి? ఎదిగిన మొక్క. ఎవరు ఎదుగుతారంటే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా వాక్యమనే పాలను సేవించేవారు ఎదుగుతారు. వాక్యమనే పాలను తీసుకునేవారు రక్షణ విషయంలో అన్ని విషయాల్లో ఎదుగుతారు. ఎదిగిన మొక్క దేవుని వాక్యం వలన ఎదగాలి. 2, చెక్కబడిన కంబం. కుమార్తెలు స్త్రీలు దేవుని పరిచర్య కొరకే మరల్చబడాలి. ఎప్పుడు చూసినా అంట్లు తోమి బట్టలు ఉతికి ఎక్కడ మీ ఇంట్లో ఇదేనా నీ పని? ఎప్పుడు చూసినా నగరుకై నువ్వేమి చేయలేవా? ఏది నగరు? దేవుని మందిరం, దేవుని సంఘం. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు చూడండి, వీళ్ళంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటారు, వాళ్ళు చదువులకు వెళ్తారు, రాత్రనగా పగలనగా నాతో సేవ చేస్తారు. ఇక్కడ మగబిడ్డలు ఉన్నారు, పగలంతా పని చేసుకుంటారు, రాత్రనగా పగలనగా ఈ పరిచయాన్ని వెంబడించి సేవ చేస్తారు. ఏమండి? నీ కొరకు బ్రతకొద్దు, ఎప్పుడు నీ ఇంటి కోసం ఎప్పుడు దానికోసం బ్రతకొద్దు. కానీ ఒక చెయ్యి నీ కోసం కష్టపడితే ఒక చెయ్యి దేవుని కోసం కష్టపడాలి, దేవుని పరిచర్య కోసం కష్టపడాలి. ఒక చెయ్యి నీ కోసం అయితే ఒక చెయ్యి ప్రియులరా సంఘం కోసం, సేవకుల కోసం నువ్వు కష్టపడుతూ ఉండాలి. అప్పుడే నీవు ఆ రాజ్యం కొరకు చెక్కబడిన ఒక బిడ్డగా మార్చబడతావు. దేవుని యవనస్తుడా, నీ కొరకే బ్రతకొద్దు, దేవుని సేవ కొరకు కూడా బ్రతుకుతూ ఉండు. దేవుడు ఒకరోజు నిన్ను ఎదిగిన మొక్క వలె చేస్తాడు. అందరు లేచి నిలబడదాం, చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. మీరు వింటూ ఉంటే ఈ రాత్రి అంతా విన్నా మీకు తనివి తీరదు. అయినను సమయం మనకు కొంచెంగా ఉంది, అందుకు తలలో చేతులు చాపి ఒక్కసారి అలాగున చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. రండి. అలాగే చేతులు చాపి అందరూ ప్రార్థన. లేచి నిలబడి త్వరగా లేచి నిలబడండి. దేవుని వాక్యం విన్నారుగా, దేవుని మాటలు మీకు అర్థమయ్యే రీతిలో ప్రభు బోధించారు కనుక చేతులు చాపండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ పరిశుద్ధ నామములో స్తోత్రాలు నాయన. ఈ రాత్రి స్థలంలోకి మీరు దిగి వచ్చిన దేవుడవు నాయన. ఈ యవనస్తుల కూడికని మీరు ఆశీర్వదించిన దేవుడవు తండ్రి. అనేక మంది ప్రజలను మీరు తీసుకుని వచ్చారు ప్రభువా, స్తోత్రాలు. ప్రారంభించిన ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ హస్తాలు చాపారు నాయన. ఉన్నతమైన ఉపదేశాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ కృపా వాక్యానికి, నీ సన్నిధికి ఈ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను నాయన. నీ చేతిలో బలమైన పాత్రలుగా మార్చమని, ఎదిగిన మొక్కల వల్లే మార్చమని, నగరుకై చెక్కబడిన మూల కంబం వల్ల చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.